ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 12 ఫిబ్రవరి 2026 గురువారం నాటి దిన విశేషము మరియు పంచాంగము. అయితే దిన విశేషం ఏంటంటే ఋషి రుణము, గురు రుణము, దేవతా రుణము, పితృ రుణము, ఇట్లా రుణాలు ఉంటాయి అన్ని రకాలు. కాబట్టి గురువు యొక్క దోషం పోవడం కోసం రేపటి రోజు ఈరోజు మీరు ఒక పసుపు కలర్ బట్టలో కొన్ని శనగలు వేసి కొంచెం దక్షిణ వేసి అందుబాటులో ఉన్న బ్రాహ్మడికి ఇచ్చి దండం పెట్టండి. మీకు ఒక వారం రోజుల్లో మానసిక ప్రశాంతత బాగా దొరుకుతుంది. అంటే ఒక రుణం నుంచి విముక్తి అవ్వాలి అంటే ఈ రకమైన ఉపాయం చేయాలని శాస్త్రం చెప్పింది, చేయండి. ఈరోజు పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి తెల్లవారి 5:27 వరకు ఉంటుంది. అయితే ఇది సూర్యోదయము ఉదయం 6:29 సూర్యాస్తమయం 5:54 వరకు. అయితే ఈరోజు తిథి బహుళ దశమి ఉదయము 11:36 వరకు ఉంటుంది. దాని తర్వాత ఏకాదశి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఇది జ్యేష్ఠ నక్షత్రము మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. దాని తర్వాత మూల నక్షత్రం వస్తుంది. యోగము హర్షణ యోగము ఇది రాత్రి 2:58 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు వజ్రం అనేటువంటి యోగము వస్తుంది. కరణము భద్రకరణము ఉదయం 11:36 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు భవకరణము రాత్రి 12:36 వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు శుభ సమయము ఉదయం 6:29 నుంచి ఉదయం 7:26 వరకు. దాని తర్వాత రాహుకాలము ఇది మధ్యాహ్నం 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 నుంచి ఉదయం 7:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం మీకు 10:15 నుంచి ఉదయం 11:03 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము రాత్రి 10:07 నుంచి రాత్రి 11:53 వరకు ఉంటుంది. అమృత ఘడియలు పెద్దగా లేవు కాబట్టి మీరు సాయం సందని అమృత ఘడియలుగా తీసుకోండి. శుభం.